గుడ్ మార్నింగ్ ఆల్. మీరు వింటున్నారు తెలుగుడి ఫేవరెట్ ఎఫ్ఎం ఛానల్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా? వరల్డ్ మొత్తం వాడే ఉప్పు కారాల్లో మన తెలుగు వాళ్ళే 50% వాడుతున్నారంట. అందుకేనేమో మన వాళ్ళు పౌరుషాలకు పోతే ప్రపంచాన్నే గెలిచి చూపిస్తారు అంటుంటారు. హే మురుగా, నీ చల్లని దృష్టి నా పైన ఉంచి పొడుసు. నేను ఆంధ్రకు పోదాం అనుకుంటున్నాను నాన్న. ఆంధ్రానా? ఎక్కడ పై పొడుస్తున్నాం? తూర్పు లంకపల్లె. లంకపల్లె. ఈశ్వర్ విలేజ్ వాలంటీర్ని కలిసాను ఈ రోజు. ఈశ్వర, ఇన్నోరు వాటి నా ముందుకొచ్చి పూడిస్తే మామూలుగా ఉండదప్ప. ఈశ్వర వాడంతే, ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఓ హాయ్. అండ్ నువ్వు నన్ను పారు అని పిలవచ్చు. సతీదేవి ఉన్నంత వరకు శివుడు, పార్వతి వచ్చాక ఈశ్వరుడు. ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఈశ్వర్? సంబరం. సాంబారా? ఒరే వెంకిగా, పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాను. బొబ్బిలేట్రా? ఓ మీద మీద పడిపోతున్నారు. ఏం చేస్తానా? ప్రాబ్లమ్స్ వస్తుంటే పోతుంటాయి. మట్టికి దగ్గరగా బ్రతికే గట్టి మనుషులమ్మ వీళ్ళంతా. మొరటోలు కదా. చదువు చదువు అంటారు కానీ దానివల్ల ఉపయోగం మాత్రం ఎవరు కరెక్ట్గా చెప్పలేదు. చదువుకుంటే డబ్బులు ఇస్తారా అక్క? మరి ఈశ్వర్ పారు కలిసారా? వాళ్ళ దారులు వేరైనా గమ్యం ఒకటే అన్నమాట. పార్వతి ఈశ్వర్ చక్కగా ఉంది. దొడ్డుకి వెళ్తున్నావా? ఎల్లెల్లెల్లెల్లు.